ఇదేంటి రామన్నయ్య ఇక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే నేను ట్యూషన్ చెప్తున్నానని తెలిసిపోతుంది. అనవసరంగా అన్నయ్యని బాధ పెట్టినట్టు అవుతుంది. రూపా, అక్క, నేను ఇప్పుడే వస్తాను. ఎవరైనా వస్తే మీ డాడీ లేరని చెప్పి పంపించే, సరేనా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావక్క? చికాగ్గా ఉందమ్మా, ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. అలాగే అక్క. సార్ 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 మా డాడీ లేరు అంకుల్. అవునా? ఎప్పుడు వస్తారు? ఓ అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళారు అంకుల్. సరే అమ్మా, నేను మళ్ళీ వస్తాను. అలాగే అంకుల్. అన్నయ్యకి రూపా వాళ్ళ డాడీకి సంబంధం ఏంటి? అసలు అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రామ్, రామ్ వచ్చావా? నమస్తే సార్. నమస్తే. వెళ్ళిపోతున్నామేంటి? మీరు బయటికి వెళ్ళారని పాప చెప్పింది. అలాగా, సరేరా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద భవానీరా. మమ్మీ, ఏంటమ్మా ఒక్కదానివే ఉన్నావు? మీ టీచర్ ఏది? ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది మమ్మీ. అలాగా, కాసేపు కూర్చోరామ్, ఇప్పుడే వస్తాను. అలాగే సార్. కూర్చోమ్మా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? అన్నయ్యకి తెలిసిపోతుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, అక్క. రూపా, వస్తుందిలే, అలా పిలువకు. అక్క వెళ్ళి చాలాసేపు అయింది మమ్మీ. ఇదిగో అక్కిచ్చిన సమ్ కూడా చేశాను చూడు. ఏం చదువుతున్నావు పాపా? 4th క్లాస్ అంకుల్. సమ్ ఎలా చేసావో నేను చూడొచ్చా? ఓ చూడొచ్చు. వావ్, ఎక్సలెంట్. చాలా బాగా చేసావే. నిజంగా చాలా బాగా చేసిందా? కరెక్ట్గా చేసిందండి. తను సరిగ్గా చదవలేకపోతుందని హోమ్ ట్యూషన్ పెట్టించామండి. మొదటి రోజే బాగా చదువుతుందంటే ఇక మాకే భయం లేదు. పిల్లలకి చదువు రావాలంటే చదువు చెప్పేవాళ్ళు నచ్చాలండి. ఆ టీచర్ ఎవరో పాపకి బాగా నచ్చినట్లుంది. చిన్న కరెక్షన్ కూడా లేకుండా చాలా బాగా చేసింది. అమ్మో, ఇప్పుడు పరిచయం చేస్తానన్నారంటే నా పని అంతే. ఆ టీచర్ని పరిచయం చేస్తానుండండి. రామ్, నీతో మాట్లాడాలి, ఒకసారి వెళ్ళరా. అలాగే సార్.
వచ్చారా మేడం? అక్క ఈ సమ్ చేశాను చూడు. ఈరోజు ట్యూషన్ చాలు, రేపొస్తాను. అప్పుడే వెళ్తున్నావా అక్క? అంతా ఒకేసారి చదవకూడదు. ఈరోజు చెప్పినవి రివైజ్ చేసుకో, రేపొస్తాను. నేను బయలుదేరుతానండి. అలాగే అమ్మా. ఎదుగో అమ్మా, నువ్వు బాగా చదువుతుండు, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో రామ్. పర్లేదు సార్, చెప్పండి. ఇలా చూడు, ఆ మేస్త్రి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి రామ్. అతని క్యారెక్టర్ నాకు నచ్చడం లేదు. చాలా మంది వర్కర్స్ పని మానేసి వెళ్తున్నారు. అతన్ని తప్పించి ఆ బాధ్యత నీకిద్దామనుకుంటున్నాను. నువ్వు దగ్గరుండి పనులు చేయిస్తావా? సారీ సార్, అతన్ని తీసేసి అతని ప్లేస్ నేను తీసుకోలేను. ఎందుకు రామ్? నువ్వు చదువుకున్న వాళ్ళ ఉన్నావు కదా. ఆ రాళ్ళు కొట్టే పని నీకెందుకు చెప్పు? సారీ సార్, పని ఏదైనా నాకు దైవంతో సమానం. ఇంకొకరి కడుపు కొట్టి ఆ వచ్చే డబ్బులతో నేను హ్యాపీగా ఉండలేను సార్. కానీ అతని వల్ల నేను చాలా నష్టపోయేలా ఉన్నాను రామ్. ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి సార్. పిలిచి మాట్లాడి చూడండి. ఎవరొచ్చినా చేసే పని అదే కదా సార్. కొత్త వాళ్ళని పిలిచే ముందు ఉన్న వాళ్ళని సరిచేసుకొని చూడడం మంచిది సార్. కావాలంటే నేను ఒకసారి మాట్లాడి నెరేట్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే రామ్. ఉంటాను సార్. శశమ్మ గారు అమ్మగారు వచ్చారు. వచ్చారు అత్తయ్య, మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా ఇదంతా? ఈరోజు మీ పుట్టినరోజు కదా అత్తయ్య, మీ చేత కేక్ కట్ చేయించాలని ఉదయం నుంచి వెయిట్ చేస్తుంటే మీరు ఇప్పుడు వచ్చారు. అంటే అది మేము ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? అది గుడికెళ్ళి. ఓ, ఉదయం నుంచి గుళ్ళోనే ఉన్నారా? అంటే ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీకోసం నేను, బాలు, మా డాడీ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. కానీ మీరు ఉదయం అనగా వెళ్ళి. మేము గుడి నుంచి రాము ఇంటికి వెళ్ళామమ్మా. అక్కడే భోంచేసి. ఓ, అంటే రోజంతా అక్కడే గడిపొచ్చారన్నమాట. రామ్ సీత గుడికొచ్చారమ్మా. ఆదిత్య అమూల్య కూడా వచ్చి మమ్మల్ని పిలిచేసరికి అందరం వెళ్లాల్సొచ్చింది. గుడ్, వెరీ గుడ్ అమ్మా. మొత్తానికి నీ బర్త్డేని కొడుకుగాని కొడుకైన ఆ రాము, కోడలుగాని కోడలైన ఆ సీత బాగా సెలబ్రేట్ చేసి ఉంటారు కదా. అది కాదురా, వాళ్ళు పిలిస్తే వెళ్ళాం. మరి నేనేం పాపం చేసుకున్నాను తాతయ్య? అక్కడికి ఆదిత్య, అమూల్య కూడా వచ్చారు. అక్కడ అందరూ ఉన్నారు. కానీ నేను లేను అనే ఆలోచన మీలో ఒక్కరికైనా వచ్చిందా? సరే, నన్ను వదిలేండి. ఇదంతా చూస్తున్నారు కదా. నీకోసం శశి కేక్ తెప్పించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని నీ ఫ్రెండ్స్ని పిలిపించింది. నన్ను, మా మామగారిని ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఆపేసింది. నీకోసం తను ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రాముగారింటికి వెళ్ళిపోయారు కదా. అది కూడా 1 గంటో 2 గంటలో కాదు, ఉదయం వెళ్ళి రాత్రొచ్చారు. అంటే మీరిక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని తెలియదు కదరా. అయితే ఆ రాముగాడు నేను అక్కడికి వస్తున్నాను, మీరందరూ మా ఇంటికి రావాలని నీకు ముందే చెప్పాడా?
అంతే బాలు, వాళ్ళకిచ్చే గౌరవం మనకెందుకు ఇస్తారులే. వాళ్ళ ఇంటికి ప్రేమతో వెళ్ళారు, మన ఇంటికి బలవంతంగా వచ్చారు. అలాంటిదేం లేదమ్మా. ఎందుకు లేదు? అదే ఉంది. మీ మనసులో ఖచ్చితంగా అదే ఉంది. అసలు నేను నీ కొడుకునని, శశి నీ కోడలని అసలు నీకు ఎలాంటి ఆలోచన లేదు. మా మీద ప్రేమే లేదు. ఎంతసేపు రాము సీత, రాము సీత, ఆదిత్య, అమూల్య, వీళ్ళు నలుగురే కావాలి. మరి నేనెవరో? గాలికి పుట్టానా? బాలు, ఎస్, నన్ను అసలు కొడుగ్గానే గుర్తించినప్పుడు నేను ఎవరిని? నాకు మీకు ఏంటి సంబంధం? మీ ప్రేమకు ఎలాగూ నోచుకోలేదు. కనీసం నీ పుట్టినరోజునైనా సెలబ్రేట్ చేసుకోవడానికి నేను పనికిరాలేదా? ఇల్లు వదిలి దూరమైన వాళ్ళందరూ నీకు కావలసిన వాళ్ళయ్యారు. నేను నా భార్య మాత్రం శత్రువులమయ్యాం కదో. శశి, ఇందుకోసమైనా నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేద్దామనుకున్నావు? దీనికోసమైనా అన్ని ఏర్పాట్లు చేశావు. నువ్వు ఈవిడ్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నావు, కానీ ఈవిడ మనకి పెద్ద షాక్ ఇచ్చింది. మళ్ళీ దీనికి ఒక కేకు, దీనికో సెలబ్రేషను. రే బాలు, ఏంట్రా ఆవేశం? నాది ఆవేశమా? ఇప్పటికి కూడా నా బాధ ఏంటో మీకు తెలియట్లేదు కదా? ఇంకా నేను మీకు పరాయివాడిలాగా కనిపిస్తున్నాను. అది కాదురా. మాట్లాడొద్దు. ఎవ్వరు మాట్లాడొద్దు. అసలు మీకు ఎవ్వరికీ మాట్లాడే అర్హతే లేదు. అసలు ఇలాంటి కుటుంబంలో పుట్టడమే నా తప్పు. నా మీద ప్రేమ లేదు, నేనంటే గౌరవమే లేదు. నన్ను కాదని మీరందరూ అక్కడ పుట్టినరోజు జరుపుకున్నారు అంటే మీ దృష్టిలో నేనేంటి? నాకసలేం మర్యాద ఏడ్చింది? ఇలాంటి ఇంట్లో నేను బ్రతికుండడమే వేస్ట్. ఏంటి బాలు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సారీ శశి, నా వల్ల నువ్వు కూడా చాలా మాటలు పడుతున్నావు. నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించు. ఇప్పుడే చచ్చిపోతాను. బాలు, బాలు. బాలు 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 రే బాలు, బాలు వద్దు బాలు. బాలు ఇప్పుడే చచ్చిపోతాను. బాలు బాలు నా బాలు, ప్లీజ్ వద్దు బాలు. వదలండి. ఏం చేస్తున్నావు? బాలు ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వంటే మాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుందిరా? నువ్వు మా మొదటి కొడుకువిరా. నా పేగుడు తెంచి నీకు జన్మనిచ్చాన్రా. నాకెందుకురా కడుపు కోతని మిగిల్చాలని చూస్తున్నావు? ఎందుకు? రే బాలు, ఇలా చేయడం తప్పురా. ఏ తల్లిదండ్రులైనా తమకేమైనా పర్వాలేదు, పిల్లలు బాగుండాలని కోరుకుంటారా? అలాంటిది పిల్లలు తమ కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటుంటే చూస్తూ ఉండలేరా? ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వరా? నేను మాట ఇవ్వాలంటే ముందు అమ్మ నాకొక మాట ఇవ్వాలి.
ఈ జన్మలో మళ్ళీ ఆ రాముగాన్ని కలవను, వాడి ఇంటికి వెళ్ళను, వాడితో మాట్లాడను అని నాకు మాటివ్వమనండి తాతయ్య. అత్తయ్య చెప్పండి అత్తయ్య, బాలు చెప్పినట్టు చేస్తానని మాట ఇవ్వండి, లేదంటే బాలు మనకి దక్కడత్తయ్య. అమ్మ చెల్లెమ్మ చెప్పమ్మా, నీ కన్న కొడుకు కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? చెప్పమ్మా. వద్దు మావయ్య, నా కోసం ఎవ్వరూ బ్రతిమిలాడొద్దు. నేను పోయాక ఆవిడ్ని ఏమైనా చేసుకోమనండి, కానీ బ్రతికుండి అవమానాన్ని నేను భరించలేను. నా చావు నేను చేస్తాను. వద్దు వద్దు వద్దురా, నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అయితే నా మీద ఒట్టేయమ్మా, మళ్ళీ ఆ రాముని కలవను, వాడితో మాట్లాడను అని నా మీద ఒట్టేయమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట రాముని కలవను. చూసావా డాడీ, ఎందుకు కేక్ తెచ్చావు, ఎందుకు బర్త్డే ఏర్పాట్లు అని అన్నారు కదా, ఇదంతా ఎందుకో అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. నువ్వు చాలా గ్రేట్ తల్లి. తెలివితేటల్లో నన్నే మించిపోయావు. ఈ రోజుతో ఆ రామ్కి ఈ ఇంటితో కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది. ఏమండి, మీ మనసుకి చాలా ఆనందంగా ఉంది కదూ? అవును. చాలా కాలం తర్వాత మనందరం సంతోషంగా గడిపాం. అత్తమ్మ పుట్టినరోజుని మన ఇంట్లో సంతోషంగా జరిపించగలిగాము. బాలు శశి కూడా వస్తే చాలా బాగుండే సీత. వాళ్ళు లేని లోటు మాత్రం అలా కనిపిస్తూనే ఉంది. మనం వెళ్ళి వాళ్ళను కూడా పిలిస్తే బాగుండేది కదా. భలేవారండి, మనం పిలిస్తే మాత్రం బాలు వస్తాడా? ఒకవేళ తనొచ్చినా శశి తనని రాణిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. నాకు వాళ్ళొస్తే బాగుండేదనిపించింది. మనం బలంగా కోరుకుంటే ఆ రోజు కూడా వస్తుందేమోనండి. రావాలి సీత. మళ్ళీ మన అయోధ్య నిలయంలో అందరం కలిసి హ్యాపీగా గడపాలి. నేను కోరుకునేది ఆస్తులు కాదు, ఆప్యాయతలు. ఏదైనా పండగ రోజునో, ఎవరి పుట్టినరోజునో, కనీసం సెలవు రోజునో అందరం కలిసి సంతోషంగా గడిపితే చాలదా? అంతకంటే ఇంకేం కావాలి? ఇది బాలుకు అర్థమైతే చాలు. శశి ఉండగా బాలుకు అర్థం కాదు. అర్థం కానీయకుండా శశి అడ్డుపడుతూనే ఉంటుందండి. ఇంటికెళ్ళాక ఏం జరిగిందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోకపోయారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనతోనే ఉన్నారు కదండి. ఇంటికి వెళ్ళాక శశి బాలు ఏమైనా గొడవ పడ్డారో లేదంటే పట్టించుకోలేదో ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. ఫోన్ చేయండి.
అమ్మా అమ్మా మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ అమ్మా చిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వు అమ్మా